డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ అండ్ మనీ కోచ్, అంతేకాకుండా హస్త సాముద్రికలో నిపుణులైన, అంతేకాకుండా మనకి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్నాశాస్త్రం ద్వారా మనకి జ్యోతిష్యం చెప్తారు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఇప్పుడు మనము అంటే ఏ వ్యక్తి అయినా కానీ కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా చాలా సార్లు కొంతమందికి ఆ సిచ్యువేషన్ లో ఏం చెప్పాలో తెలియక కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఎదుటి వాళ్ళ కోసం. అలా ఎదుటి వాళ్ళ కోసం ప్రతిసారి కాంప్రమైజ్ అయ్యి వస్తూ ఉంటే ఇలాంటి పర్సన్ ఎప్పుడైనా జీవితంలో ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతారని అంటారా? అసలు మంచి క్వశ్చన్ అడిగావరా. లైఫ్ స్కిల్స్ లో భాగంగా అంటే మనిషి లైఫ్ స్కిల్స్ అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా బతకాలి, లైఫ్ స్కిల్స్. దాంట్లో భాగంగా మనం చెప్పేది ఏంటంటే తల్లి, మనిషి విధానాలు కొన్ని మార్చుకోవాలి. ఎదుటి వారి కోసం బతకటం అనేది మూర్ఖత్వం. ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా మూర్ఖత్వం. మనం ఇదే సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం వచ్చినప్పుడు ఏం చెప్తామంటే, ప్రతి ఒక్కరిని క్షమించండి, ప్రేమించండి, అందరినీ ఆదరించండి, శత్రువు అనేవాళ్ళు లేకుండా చూసుకోండి అని చెప్తున్నాం. కానీ లైఫ్ స్కిల్స్ లో భాగంలో కొన్ని చిరు మార్పులు ఉన్నాయి తల్లి. ఏమిటి అనంటే, మనిషి ఎప్పుడూ కూడా ఎదుటి వాడి కోసం బతకకూడదు. ఎదుటి వాడి కోసం బతికేవాడు జీవితంలో తను నొచ్చుకుంటేనే కదా తన మనస్సుని బాధ పెట్టుకుని ఎదుటి వాడి కోసం పోతాడమ్మా. మరి అలా బతకాలి అంటే నువ్వు బతికినట్టా కాదా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోమ్మా. నువ్వు మానసికంగా లోపల చచ్చి బతుకుతున్నావనే కదా ఘాటుగా చెప్పినా వాస్తవం అదే. నీకేమని ఉంటది? ఉదాహరణకి అమ్మా ఇంకో 4 వీడియోలు చేద్దాము అని నీతో చెప్పాను, కానీ నువ్వు వెళ్ళిపోవాలి, ఇంకా నాకు పని ఉంది అని నీకు ఆలోచన వచ్చింది. కానీ సార్ అన్నారు కదా, ఏమన్నా అనుకుంటారేమో, వెళ్ళిపోతానంటే ఫీల్ అవుతారేమోనని సరే చేద్దాం అంటున్నావు. లోపల బాధ ఉంటది, ఏమని? వెళ్ళిపోవాలి, నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పలేవు. కానీ అప్పుడు నువ్వు రాజీ పడ్డావు. ఆయన ఏదో అనుకుంటారని మనసులో నువ్వు ఇలా అన్నావు, కానీ వాస్తవానికి నీకేమనుంది? వెళ్ళిపోవాలి అని ఉంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, సార్ మీరు చెప్పారు కాబట్టి నాకు అసలు వెళ్ళటం ఇష్టం లేదు, వాస్తవంగా నేను మీరు చెబితే చేయకుండా ఉండను, కానీ నాకు కొంచెం అర్జెంట్, వెళ్ళిపోవాలి, అర్జెంట్ పని ఉంది, కాల్స్ వస్తున్నాయి అని నొప్పి లేకుండా మీరు చెప్పాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు చెప్పి నీ పనికి నువ్వు రాజీ పడకుండా నువ్వు వెళ్ళావో, నువ్వు ఇక్కడ సక్సెస్ అయినట్టే, అక్కడ సక్సెస్ అయినట్టే. కానీ ఇక్కడ ఏం చేసావు? నీ మనసును చంపుకుని అవతలి వారు ఏదో అనుకుంటారని నువ్వు రాజీ పడి మాత్రమే చేస్తావు. ఇక్కడ నీకు మానసికంగా బాధ ఉంటుంది, అరే వెళ్ళలేదే అని. ఇక్కడ ఈయన మాట కోసం ఉన్నానని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనిషి మాత్రమే ఇక్కడ ఉంటావు, మనసు చూడరా. ఇలా నీ విషయం అని కాదమ్మా, ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ప్రతి సెకను కూడా ఎదుటి వాడిని మెప్పించటానికి ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్న వాడి జీవితంలో ఎదగలేడమ్మా. ఎదుటి వాడిని మెప్పించడం ఏమిచ్చి మెప్పిస్తావు? ఎన్ని రోజులు మెప్పిస్తావు? అంటే 10 రోజులు నువ్వు 10 సార్లు వారికి రాజీ పడి వారికి అనుగుణంగా బతికి ఒక్క రోజు నీకు కుదరిన నాడు అతను దూరం అవుతాడు కదా. కానీ నువ్వేమనుకుంటావు? మనిషి ఎప్పుడూ కూడా ఎదుటి వాడిని బాధ కలిగించకూడదు, ఎదుటి వాడిని నొప్పించకూడదు అని నిన్ను నువ్వు గౌరవించుకోవడం మానేస్తున్నావు. అంటే నీకు ఈ పాటికి ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, అంటే అది తప్ప? మరి ఎదుటి వారిని బాధ పెట్టకూడదు అని ఆలోచించడం తప్ప అంటారా? మంచి క్వశ్చన్ అడిగారు, నేను అదే చెప్పబోతూ ఉన్నాను. వాస్తవంగా తప్పు కాదు, కానీ ఒక రకంగా తప్పే అంటాను. ఎలాను? సెల్ఫిష్ గా ఉండాలంటారా అని నువ్వు అడుగుతావు. వాస్తవంగా సెల్ఫిష్ గా ఉండటం కూడా తప్పేనమ్మా. నేను నాకే అని ఉండకూడదు, మనం చెప్పే సబ్జెక్టులే అయ్యి కదా. కానీ నువ్వు ఎప్పుడైతే నిన్ను గౌరవించడం నువ్వు తెలుసుకుంటే ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నట్టే నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎదుటి వ్యక్తిని గౌరవించుకుని నిన్ను నువ్వు గౌరవించుకోవడం మానేస్తున్నావు. నిన్ను మనస్సును నువ్వు చంపుకుని బతుకుతూ ఉన్నావు. ఎన్నాళ్ళని రాజీతో బతుకుతావు. ఇలా బతికితే నువ్వు ఆనందంగా బతికినట్ట, నువ్వు జీవితంలో సక్సెస్ అయినట్ట, ఫైనాన్షియల్ గా ఎదిగి ఉండొచ్చు. కానీ సార్ చాలా మంచోడని అందరి మన్నల్లో నువ్వు పొంది ఉండవచ్చు, కానీ ఏ రోజు కూడా నువ్వు
మానసికంగా ఆనందంగా Happy గా. లేవు. ఎదుటి వాడిని ఆనందపరచడం కోసం నీ మనసుని చంపుకొని జీవితాన్ని జీవిస్తున్నావు కదా. Correct. ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది అదే. మనిషి పరిపూర్ణంగా బతకటము అంటే నువ్వు ఆనందంగా ఉంటూ ఎదుటి వాడిని ఆనందింప చేయటం, కానీ ఎదుటివాడి ఆనందం కోసం నువ్వు బతకటం కాదు. భార్యని ఆనందంగా ఉంచటం కోసం భర్త రాజీ పడటం. రాజీ పడితేనే భార్య ఆనందంగా ఉంటదా? లేక భార్య ఆనందంగా ఉండటం కోసం భర్త రాజీ పడ్డాడు, అదేవిధంగా భర్త ఆనందంగా ఉండటం కోసం భార్య రాజీ పడాలా? వాస్తవం అయితే కాదమ్మా. రాజీ పడకుండా వీరు ఆనందంగా ఉంటూ ఎవరైతే అనుకున్నారో వారు ఎదుటి వారిని ఆనందంగా ఉంచేటట్టు చేయాలి. అంటే అక్కడ ఏది చేసినా మొహమాటం అనేది పనికిరాదు. నేను చాలా సార్లు లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్తుంటాను రా, అప్పు పాపము అని అంట. ఇదేంటి సార్ అప్పు పాపం అంటే జీవితం ఎలాగో? అంటే ఉన్నవాడికి సరిపోద్ది, లేని వాడికి ఎలాగో? అంటే అప్పు చేయొచ్చమ్మా, కానీ మనం విలాసాల కోసం చేయకూడదు అని చెప్తూ ఉంటాను. అలాగే దోబరా ఖర్చులు చేయడానికి చేయకూడదు అని చెప్తాను. ఒక ఇల్లు కొనుక్కోటానికో లేదు, మన నిత్యావసరంలో ఒక కారో బైకో కావాలి, లగ్జరీగా తిరగడానికి కదమ్మా, కావాలి అనుకున్నప్పుడు, అవసరం నీడ్ అనుకున్నప్పుడు అప్పు చేసి కొనుక్కోవడం తప్పులేదు. కానీ లగ్జరీ లైఫ్ అలాగే చెడు అలవాట్ల కోసం మనం అప్పు చేసి చేయకూడదు అని చెప్తుంటాను. అంటే ఇక్కడ రాజీ పడచ్చు, కానీ వాటి కోసం రాజీ పడి చేస్తే జీవితం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అమ్మ మొహమాటం అనేది జీవితంలో శాపంగా మారుతుంది. అతి మొహమాటస్తుడు జీవితంలో బాగుపడిన చరిత్రలే లేవమ్మా. ఎవరికో ఒక బ్యాంక్ లో షూరిటీ పెట్టమని వచ్చారు ఒక ఎంప్లాయ్ దగ్గరికి. వస్తే అతను ఏం చేశాడు? పెట్టాలో తెలియదు, వద్దో తెలియదు, కానీ వద్దని మనసు చెబుతుంది. అలాగే తన శ్రేయభిలాషులు చెప్తున్నారు, భార్య చెప్తా ఉంది, కానీ అవతల వాడు ఏమనుకుంటారో అని వాళ్ళకి, అంటే వాళ్ళ మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని షూరిటీ పెట్టాడు అనుకుందాం. ఈ షూరిటీ పెట్టిన తర్వాత అవతల వాడు కట్టలేదు. కట్టనప్పుడు పెయిన్ ఎవరికి వస్తుంది? షూరిటీ పెట్టినోడికి వస్తుంది. ఈ లోపు అతను కట్టకపోగా అతను హ్యాండ్ ఇచ్చాడు అనుకుందాం. ఆ పెయిన్, బరువు, బాధ్యతలు అన్ని ఇతని మీద పెడతాయి. ఇతను ఫ్యామిలీ గడపాలి, ఇతను హ్యాపీగా ఉండాలి, ఇతని మీద లేనిపోని బర్డెన్స్ వచ్చేస్తాయి. ఎందుకు వచ్చింది ఈ బర్డెన్? ఎందుకు పడింది? ఒకే ఒక్కటి, అదే మొహమాటం. ఆ రోజే నేను పెట్టనమ్మా, నాకు కుదరదు అని అంటే ఇలాంటి రావు కదా. మరి అక్కడ ఆ రోజు నొచ్చుకుంటారని నువ్వు చేసావు, ఈ రోజును నువ్వు నొచ్చుకున్నావు, మళ్ళీ వాళ్ళని ఎదురు నువ్వు ఆ రోజైనా అడుగుతావుగా ఎందుకు పెట్టలేదని. ఏదో ఒక రోజు అతల వ్యక్తి నొచ్చుకుంటాడుగా. ఆ నొచ్చుకునేదో మెత్తగా నా వల్ల కాదు, నేను ఆల్రెడీ పెట్టేసి ఉన్నాను, నాకు చెల్లదని మంచితనంతో చెప్పొచ్చు కదా. ఇది మనం చేయవలసిందమ్మా. ఎదుటివాడు అంటే వాడు బాధపడతాడు అని నువ్వు ఫీల్ అవ్వకుండా, బాధపడకుండా చెప్పి తప్పుకోవటం నేర్చుకోవాలి. అప్పుడే వీరు జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతాడు. ఎవరైతే మొహమాట పడి ఉంటారో వారి జీవితంలో సక్సెస్ అయిన చరిత్ర చాలా తక్కువమ్మా. సెల్ఫిష్ ఉండాలా అంటే ఉండాలి, కానీ అధికంగా ఉండకూడదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాతో ఉన్న వారందరూ బాగుండాలి అని మీరు కోరుకోవడం తప్పు లేదు. అంతా నాకే కావాలి అనుకోవటం తప్పు. కానీ మొహమాటానికి పోయి చేసే చిన్న చిన్న తప్పులు ఫ్యామిలీ మొత్తం బడ్డేనమ్మా. తిను చేసిన తప్పుకి మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు. ధర్మరాజు చేసిన ఒక చిన్న తప్పుకి జోదంలో వాడిపోయినందుకు ఆ రోజు ఒక్క నిమిషం ధర్మరాజు ఆలోచిస్తే నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది అనుకుంటే మరి వీళ్ళందరూ అరణ్యానికి వెళ్ళేవాళ్ళ. ఆయన చేసిన చిన్న తప్పుకి టోటల్ 5 అన్నదమ్ములు కూడా వెళ్ళారు. వాళ్ళతో పాటు ద్రౌపది కూడా అరణ్యానికి వెళ్ళారు. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ తప్పు చేసే ముందే ఆలోచించాలి, నేను తప్పు చేయకూడదు, మొహమాట పడకూడదు. తప్పు చేయకూడదమ్మా. అలాగే చిన్న చిన్నాటికి లోన్ అయిపోయి మనం బానిసలుగా మారిపోకూడదు. నేను చెబితే వాడేమనుకుంటాడు అనే ఆలోచన మానుకోవాలి. మీరు తెలివిగా జీవితంలో ఉంటేనే ఈ కలియుగంలో హీరోలాగా బతుకుతాడమ్మా. లేదంటే ఏదో ఒక రోజు జీరో అవుతాడు. నాకు తెలిసిన ఒక అతను క్లయింటే తల్లి, చాలా మంచోడు, అతను వైజాగ్. అతను ఇలాగే వచ్చి ఒక రోజు ఒక ఇంటికి షూరిటీ పెట్టాడు, తోటి కొలీగ్స్కే పెట్టాడు. అంటే అతనితో పాటు పనిచేస్తూ ఉన్నాడు. అతను ఆర్థికంగా ఇబ్బందులు పాలై ఉన్నాడు. ఈ లోపు అతను ఐపీ పెట్టాడు, జాబ్ మానేసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇల్లుకి షూరిటీ పెట్టాడుగా, దాని వడ్డీ కట్టమని ఇతని జీతంలో కట్ అయిపోతా ఉంది. ఆ ఇల్లు అమ్మలేడు, ఇతని జీతంలో నెలలా కట్ అవుతుంది, బ్యాంక్ వాళ్ళతో ఒత్తిడి అయిపోతా ఉంది. అప్పుడు నా దగ్గరికి వచ్చారు, ఎందుకు చేశావు నాకు చెప్పకుండా అనంటే, లేదు సార్
పక్కనే ఉంటాడు, పక్కనే రోజు కదా అందుకని చేశాను, ఇల్లు పెట్టాడు కదా అని. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మాలంటే అతను రావాలి. అతను ఫోన్ చేసి అడిగితే అంటాడు తల్లి నాకు ఇప్పుడు ఎన్ని కుదరవు, నేను రాలేనప్పుడు, నేను వస్తే అప్పులో నా వెనకాల పడతారు, నేను వస్తాను, వచ్చినప్పుడు సెటిల్ చేద్దాం. ఈ లోపు ఈ బ్యాంక్ వాళ్ళు అతను ఒత్తిడి పెడతాడు. అంటే ఇక్కడ కారణం ఏంటి, ఎందువల్ల జరిగింది ఇది? కేవలం మొహమాటమే కదా. ఆయన ఏమనుకుంటాడు అని. మరి అదే ఏమనుకుంటాడు అనే పరిస్థితి ఇప్పుడుందా? అదే ముందుంటే ఈ ఇబ్బందులు మీరు ఫేస్ చేయరు కదా. కాబట్టి అతి మొహమాటం ఎప్పుడు సర్వత్రా మంచిది కాదు. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. ఎలాంటి సమస్యతోటైనా మీరు బాధపడుతున్నట్లయితే గురువు గారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే గురుగారితో అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడి మీ సమస్యకి సొల్యూషన్ అనేది మీరు పొందొచ్చు. నా పేరు సుజాత, మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాం. మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురూజీని వచ్చి కలిసాము. ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించినాము. అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు. మాకు చాలా బాగుంది. అందుకని మళ్ళీ వచ్చి స్వామిని కలవడానికి వచ్చినాం.